టాలీవుడ్ ప్రేమ పక్షులు నిజ జీవితంలో జతకట్టేందుకు రంగం సిద్ధమైంది. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమంత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది. ఏ మాయ చేసావే మూవీ నుంచి వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ పెళ్లిపీటల దాకా వచ్చింది. హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఈ ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. నాగార్జున, అమలతో పాటు అఖిల్, అతని కాబోయే భార్య శ్రియా భూపాల్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంతవరకు బాగానే ఉన్న ఒక లోటు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించింది. నాగచైతన్య తల్లి, నాగార్జున మొదటి భార్య లక్ష్మి మాత్రం ఎక్కడా కనిపించకపోవటం చర్చనీయాంశమైంది. అసలే ఒక్కగానొక్క కొడుకు ఎంగేజ్మెంట్కు ఆమె హాజరు కాకపోవడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అమలతో పెళ్లి తర్వాత నాగార్జునతో విడిపోయిన లక్ష్మి చాలా రోజులు అమెరికాలోనే ఉంది. ఈ మధ్యే హైదరాబాద్ వచ్చి కొడుకు చైతుతో కలిసి ఉంటోంది. సమంతతో కొడుకు ప్రేమాయణం తెలిసి ఆమె గురించి అన్ని రకాలుగా వాకప్ కూడా చేసింది. సమంతతో కూడా చాలాసార్లు మాట్లాడింది. శామ్ కుటుంబ సభ్యులతో కూడా లక్ష్మి టచ్లో ఉందట. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా తీరా నిశ్చితార్థంలో ఆమె కనిపించకపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు అక్కినేని కుటుంబంలో ఏం జరిగి ఉంటుందా అని అంతా ఆరా తీస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటున్నారు. లక్ష్మీ స్థానాన్ని అమల ఆక్రమించిందని గుసగుసలాడుతున్నారు. 18 ఏళ్ల వరకు చెన్నైలో తల్లి వద్దే పెరిగిన చైతన్య హైదరాబాద్ వచ్చాక పిన్ని అమలతో కూడా మంచిగానే సంబంధాలు నేర్పాడు. విడిపోయిన తర్వాత ఏనాడు అంతగా కలుసుకొని నాగార్జున, లక్ష్మి కొడుకు వివాహం సందర్భంగానైనా మాట్లాడుకుంటారని అంతా ఆశించారు. కానీ తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ ఎంగేజ్మెంట్కు లక్ష్మి డుమ్మా కొట్టింది. కనీసం పెళ్లికైనా ఆమె హాజరవుతుందా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. లక్ష్మి రాకపోవడానికి అక్కినేని ఫ్యామిలీ అంత ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించలేదు. కొడుకు ఎంగేజ్మెంట్ పై నాగార్జున తన ఆనందాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. మనం సినిమాలో మా అమ్మ ఇప్పుడు నాకు కూతురైంది, ఇంతకంటే సంతోషమేముంటుంది అని ట్వీట్ చేశాడు. అటు అఖిల్, నాకో బ్రదర్, నా కొత్త సిస్టర్, ఈ ప్రపంచంలో అత్యంత అందమైన తమ్ముణ్ణి నేను అని ట్వీట్ చేశాడు.